హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్ ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రెడీగా అయితే చూసుకోండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రెడీగా ఉంటుందండి. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారి పర్సన్ గురించి వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఈరోజు క్లారిటీగా రీడింగ్ ఇవ్వండి. ఎయిట్ ఆఫ్ కప్స్ అండి, ద వరల్డ్, స్ట్రెంగ్త్, సెవెన్ ఆఫ్ కప్స్ అండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద స్టార్, ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లో మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు, నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూస్తాం, వీటికి క్లారిఫికేషన్ నేను చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద మెజిషియన్ వచ్చింది. మీరు ఏం కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది, కానీ మీ ఫోకస్ అనేది మీరు క్లియర్గా పెట్టట్లేదన్నమాట. మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ న్యూస్, ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మీరు చాలామంది హీల్ అయిపోవాలి అనుకుంటున్నారండి. లైఫ్లో విసిగిపోయారు. మీ వైపు నుంచి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, జెన్యున్గా ఉన్నా సరే మిమ్మల్ని లెక్క చేయనివారు, లేదా ఎవరో ఒక పర్సన్ మేబీ తన విషయంలో పదే పదే మోసపోవడము, ప్రతిసారి మీరు ఆ రిలేషన్షిప్లో బాధపడుతూ ఉండడము, అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రిలేషన్షిప్ ఉన్నా లేకున్నా నాకు అవసరం లేదు. ఉంటే తను జెన్యున్గా ఉంటే ఉంటాను, లేకపోతే నాకు అవసరం లేదు. పదే పదే నేను బాధపడాలి అని అనుకోవట్లేదు. ప్రతిసారి ఈ పర్సన్ చేతిలో మోసపోవాలి అని అనుకోవట్లేదు. అలాగే మిమ్మల్ని మీరు కూడా తక్కువ చేసుకోవాలి అని అనుకోవట్లేదు అనమాట. ఈ పర్సన్ తను లాయల్గా జెన్యున్గా ఉండాలి అంటేనే ఉంటాను, లేకపోతే నేను మూవ్ ఆన్ అయిపోతాను అని మీరు అనుకుంటున్నారు. అండ్ అలాగే చాలామంది మూవ్ ఆన్ అవ్వాలి అనే నిర్ణయం కూడా మీరు తీసుకుని ఉంటారండి. మీ పర్సన్ ప్రజెంట్ తను వేరే పర్సన్తో కావచ్చు, లేదా వేరే ఏదైనా ఉండొచ్చు తన లైఫ్లో. మీ మీద తను ఇంట్రెస్టెడ్గా లేరు. కాబట్టి తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు ఇక్కడ కాల్చి బూడిద చేసేసి గుడ్ బై అన్నట్టుగా చెప్పేసి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. మీరు మీ లైఫ్లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. మీలో ఇప్పుడు ప్రజెంట్ గట్ ఫీలింగ్ అనేది ఉంది. మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అండ్ చాలా ధైర్యంగా ఉంటున్నారు, భయపడట్లేదు. మీరు అంతకుముందు ఈ పర్సన్ లేకపోతే ఉండలేనేమో, లేదా తనని వదిలి ఉండలేను అన్నట్టుగా మీరు భయపడి అలా ఉండిపోయారు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు, చాలాసార్లు బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీలో చాలా ధైర్యం అనేది నిండిందనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడదు అన్నట్టుగా, నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా నేను మలుచుకుంటాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ ఇలాగే సాగిపోకూడదు, ఇంత పెయిన్తోనే నా లైఫ్ అనేది ముగిసిపోకూడదు, నేను సూర్యుడిలాగా వెలగాలి, ప్రకాశించాలి అని మీరు అనుకుంటున్నారనమాట. మీలో ధైర్యం అనేది నిండితే మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా మీరు క్లియర్ చేసుకుంటారండి. చాలామంది భయపడి ముందుకు రారు, కానీ మీలో ధైర్యం అనేది నిండితే చాలామంది మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఫేస్ చేసుకుంటారు. చాలా విషయాలలో మీకు క్లారిటీ కూడా వస్తుంది. ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. ద
ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ పర్సన్ మీరు ఇక్కడ మూవ్ అని అయిపోతున్నారు కదా చాలామంది. మీ లైఫ్లో కొంతమంది మీరు మూవ్ అని అయిపోయి హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా కొంతమంది మీరు ఇలాగే స్టక్ అయిపోయారా, లేదా ఇప్పుడిప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? మేబీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా కొంతమంది చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం ఏదో చూపిస్తుందండి. ఓకేనా? సో నేను ఎందుకు ఇలా డీలా పడిపోతున్నాను, అసలు నాకేం కావాలి, వీరు లేకపోతే నేను ఉండలేనా అన్నట్టుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. కొంతమంది ఆల్రెడీ మీరు మూవ్ అయిపోయి హ్యాపీగా ఉంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూసి చూడండి చాలా పొసెసివ్గా అండ్ చాలా రీగ్రెట్గా తను చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ తనతో మాట్లాడేవారు చాలామంది ఉన్నారు, కానీ మీరు లేరు అనే లోటు ఈ పర్సన్కి చాలా ఉంది. తప్పు చేశాను అండ్ అనవసరంగా తొందరపడి పర్సన్ని దూరం చేసుకున్నాను, తన నమ్మకాన్ని తన ప్రేమని నేను గెలుచుకోలేను ఇక మీదట అని పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. నమ్మకం కోల్పోయారనమాట ఈ పర్సన్. కాబట్టి తను చాలా బాధపడుతున్నారు. ఏం చేయాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు, స్టక్ అయిపోయారు. అలాగే ఈ పర్సన్కి మీ మీద జలస్ ఫీలింగ్, కోపం కూడా ఉందండి. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూడలేరు, తను డైజెషన్ చేసుకోలేరనమాట. మీరు హ్యాపీగా ఎప్పుడు ఉంటారు? ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే హ్యాపీగా ఉంటారు కదా, కానీ ఇప్పుడు మీరు చేంజ్ అయిపోయారనమాట. పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు, మీరు ఉండగలరు, బతకగలరు. అసలు ఈ పర్సన్ ఉంటేనే హ్యాపీగా ఉంటాను అని అనుకున్న పర్సన్ మీరు, అరే ఈ పర్సన్ ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడట్లేదే, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు, నేను ఇంత హ్యాపీగా ఉంటాను అని అనుకోవట్లేదు. ఆ స్టేజ్కి మీరు వెళ్ళబోతున్నారనమాట. మీలో చేంజెస్ అనేది డెఫినెట్లీ వస్తుందండి. మీరు చేంజ్ అవ్వబోతున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు. మీరు ఇలా హ్యాపీగా ఉండడం చూసి పర్సన్ తనలో టెన్షన్, భయం అనేది మొదలవుతుంది. తన లైఫ్లో అదే పర్సన్ ఉన్నా సరే మీరే కావాలి మళ్ళీ అని పర్సన్ కోరుకోవడం కూడా జరగబోతుంది అనమాట. కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ వస్తే తనని దూరం పెడతారా లేదా యాక్సెప్ట్ చేస్తారా మీ ఇష్టం. మళ్ళీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, మళ్ళీ కథ మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన ఆ సిచ్యువేషన్ ఏడవడము, కుమిలిపోవడము అలా. కాబట్టి పర్సన్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే కరెక్ట్ అన్నట్టుగా చూపిస్తుందండి. మీ వాల్యూ అనేది మీరు తగ్గించుకున్నవారు అవుతారు మళ్ళీ తనని యాక్సెప్ట్ చేస్తే. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్. పర్సన్ మైండ్ అంతా ఆప్సెట్లో ఉందండి ఈరోజు. తనకి మైండ్ అయితే ఏమీ పని చేయట్లేదు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. మేబీ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. థర్డ్ పార్టీ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఎవరి చేతుల్లోనూ తను ఘోరంగా మోసపోయారు అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సరిగా నిద్రపోలేకపోతున్నారు ఈ పర్సన్. చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి కూడా. తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్ హ్యాపీగా ఉండట్లేదు, వారికి వీరికి అసలు పడట్లేదు, పాము ముంగిసలాగా కొట్టుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్తో మైండ్ గేమ్ ఆడేవారు తన లైఫ్లో ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈ పర్సన్కి అర్థం కావట్లేదండి. ఈ పర్సన్కి కళ్ళు ఉన్నా సరే కళ్ళు లేని వారిలాగా ఉంటారండి. అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఈ పర్సన్కి తెలియదు. ఎవరినైతే ఎక్కువగా నమ్మకూడదో వారిని ఈ పర్సన్ నమ్ముతారు, ఎవరినైతే నమ్మాలో వారిని ఈ పర్సన్ నమ్మరు. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్. మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి చాలా ఎక్కువగా స్పై చేస్తున్నారు. అండ్ కొంతమందికి పర్సన్ లిటరలీ తను ఏడుస్తూ కూడా ఉండొచ్చు. తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ తన లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా సరే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు.
కానీ ఇక మీదట ఈ పర్సన్ ఏం చేస్తారంటే నా వల్ల కాదు అన్నట్టుగా చేతులు ఎత్తేస్తారనమాట. ఏం జరుగుతాయి అది జరుగుతుంది. ఈ పర్సన్ చీ కొడతారా, థూ అని అంటారా, ఏమన్నా అననివ్వండి, కానీ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అనే నిర్ణయం ఈ పర్సన్ తీసుకొని చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తారనమాట. మీ పర్సన్లో 2 ఫేసెస్ అనేది మీరు చూసి ఉంటారు. ఒకసారి చాలా బాగుంటారు, ఇంకోసారి సరిగా ఉండరండి పర్సన్. ఒకసారి పర్సన్ చాలా కోపంగా ఉంటారు, ఇంకోసారి పర్సన్ చాలా లవబుల్ పర్సన్, చాలా కేర్ చూపిస్తారు, చాలా బాగుంటారనమాట. ఒక్కొక్కసారి పర్సన్ ప్రేమకి మీరు ఉబ్బి తబ్బైపోతారండి, అంత బాగుంటారు. ఇంకోసారి పర్సన్ ఒక మృగంలాగా తను ప్రవర్తించే ఛాన్స్ అయితే ఉంటుంది. సో పర్సన్ మళ్ళీ తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, తన బాధ ఇదంతా తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేక తను మళ్ళీ మీ వైపు తను అడుగులు వేయడం జరగబోతుంది. చాలా ఫాస్ట్ నిర్ణయాలు ఈ పర్సన్ తీసుకోబోతున్నారండి. ఇంతకుముందు ఈ పర్సన్ సరిగా అర్థం చేసుకోలేదు అండ్ సరిగా మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని చాలాసార్లు ఈ పర్సన్ నెగ్లెక్ట్ చేసి ఉంటారు, యాక్షన్ అయితే తీసుకుపోతున్నారు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మీరు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారండి. మీరు స్ట్రాంగ్ అవ్వడం ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారనమాట. మీరు తన గురించి ఎడవడము లేదా తన గురించి బాధపడతారు, ఏదో ఒక మూలన కూర్చుంటారు, లైఫ్ అంతా కోల్పోయిన వారిలాగా మీ ఎనర్జీ అనేది లో అయిపోతుంది. మీతో మళ్ళీ ఒక ఫుట్బాల్ ఆడుకోవచ్చు పర్సన్ అని తను అనుకున్నారు, కానీ తన మొహం మీద కొట్టినట్టుగా మీరు స్ట్రాంగ్ అవ్వడం జరగబోతుంది అనమాట. మీరు ఏడుస్తారని ఈ పర్సన్ అనుకున్నారు, కానీ ఆ పర్సనే ఏడుస్తున్నారు ఇప్పుడు. సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. థర్డ్ పార్టీ ఉండడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎస్కేప్ అయిపోయారండి. థర్డ్ పార్టీ మేబీ కొన్ని రోజులు ఈ పర్సన్ దూరం పెట్టడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు. మీకు ఈ పర్సన్ లేనిపోని ఆశలన్నీ కల్పించి ఉంటారనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత కావచ్చు, కొన్ని మంత్స్ తర్వాత కావచ్చు, థర్డ్ పార్టీ మళ్ళీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి, ఏదో జరిగింది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ ఏం చాలా అర్థం కాక ఈ పర్సన్ మళ్ళీ మేబీ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్కి ఫ్యాషన్, అట్రాక్షన్, ఒక లస్ట్ ఎనర్జీ అలాంటివి ఉండొచ్చు. వారిద్దరి మధ్యలో ఫిజికల్ నీడ్స్ లాంటివి ఏదైనా ఉండొచ్చు. ఈ పర్సన్ ప్రజెంట్ ఏమో మీతో రిలేషన్ అనేది తను కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు, రీసెంట్గా కూడా కావచ్చు, కానీ థర్డ్ పార్టీకి ఎవరో ఎంటర్ అవ్వడం వల్ల ఈ పర్సన్ వెనుక ముందు తను ఏమి ఆలోచించలేదు, మీరేమైపోతారు అనే పర్సన్ ఆలోచించలేదన్నమాట. చాలా ఇన్మెచ్యూర్గా అనిపిస్తుంది పర్సన్లో. మెచ్యూరిటీ లెవెల్ అయితే మీ పర్సన్లో లేదు. తన సంతోషాలు మాత్రమే తను చూసుకుంటారండి. మీ గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచించే పర్సన్ అయితే కాదు. థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి మధ్యలో చాలా ఆకర్షణ అనేది ఉంది. అండ్ అలాగే థర్డ్ పార్టీ పూర్తిగా ఈ పర్సన్ని తన గ్రిప్లో ఉంచుకోవడం లాంటిది ఏదో జరిగిందండి. మీ వైపు రాకుండా, మీ మీద మనసు లేకుండా, మీతో మాట్లాడకుండా థర్డ్ పార్టీ పర్సన్ని పూర్తిగా నమ్మేటట్టుగా థర్డ్ పార్టీ ఏదో చేశారనమాట. కాబట్టి పర్సన్ థర్డ్ పార్టీ ఒక ఫోన్ కాల్ చేశారనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మిమ్మల్ని వదిలేయమంటే వదిలేస్తారు, మీతో మాట్లాడకంటే మాట్లాడకుండా ఉంటారు. అలా థర్డ్ పార్టీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు, కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్లో మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, వారి కంట్రోలింగ్ లేదా వారికి మీరంటే ఇష్టం లేదు కావచ్చు, కాబట్టి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు అనేది చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ పర్సన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారండి. చాలా కన్నింగ్ నేచర్ అనేది ఉంది. వారిద్దరి మధ్యలో ఒకవేళ థర్డ్ పార్టీ మేబీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే వారిద్దరి మధ్యలో చాలా ఆకర్షణ అనేది ఉంది. ఈ పర్సన్ అయితే ప్రజెంట్ వారా మీరా, ఏటి వెళ్ళాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది.
చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు థర్డ్ పార్టీ కాకుండా ఇంకొక పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పర్సన్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండడం కానివ్వండి, లేదా ఈ పర్సన్ వారితో కాల్ మాట్లాడడం కానివ్వండి, ఏదో జరుగుతుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ చేతిలో ఘోరంగా మోసపోయి ఇప్పుడు మీరు కావాలి. కొంతమందికి థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉన్నా సరే మీరు కూడా కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి. నా లైఫ్లో ఉన్నది నాకే కావాలి, వేరే వారి లైఫ్లో ఉన్నది కూడా నాకే కావాలి అనుకునే టైప్ అండి ఈ పర్సన్. అలాగే పర్సన్ స్టార్టింగ్లో మిమ్మల్ని తను నిజంగా ఇష్టపడ్డారండి, కానీ మీతో ఫ్యూచర్ పంచుకోవడానికి కాదు. మీ మీద తనకి నిజంగా చాలా మంచి అమ్మాయి లేదా మంచి అబ్బాయి అనే ఒపీనియన్ ఉంది. మీలాంటి వారే తన లైఫ్లో తనకి దొరికితే బాగుండేది అని ఆ ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది. ఇప్పటికీ కూడా ఈ పర్సన్కి మీ మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది. మీరు చాలా మంచివారు, చాలా కష్టపడే వ్యక్తి, అండ్ లైఫ్లో మేబీ చాలా కష్టపడతా ఉన్నారు, అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు. మీరు 10 మందికి వర్క్ ఇచ్చే పొజిషన్కి మీరు వెళ్ళి ఉండొచ్చు కొంతమంది, లేదా ఫినాన్షియల్గా మీరు సెటిల్ అయి ఉన్నారనమాట ఇప్పుడు. సో మీరు హ్యాపీగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రాక్టికల్గా ఉన్నారు, మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఉంది. సో పర్సన్ అదంతా తను దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు. సో కాబట్టి పర్సన్ మేబీ చిన్న ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి. తను ఎలా మాట్లాడే ఛాన్స్ ఉంటుందంటే, మనం కలిసి ఉందాము, మేబీ పాస్ట్లో ఏవైతే జరిగాయో అదంతా మర్చిపోయి హ్యాపీగా ఉందాము, ఒక ఫ్రెండ్గా కావచ్చు లేదా అదర్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, అలాగే పర్సన్ మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ మళ్ళీ పర్సన్ ఆనర్డ్ ఆఫ్ సిచ్యువేషన్కి తను వెళ్ళిపోతారండి. ఈ పర్సన్ మీ లైఫ్లో మీ అందాన్ని చూసి వస్తున్నారు, మీ దగ్గర డబ్బును చూసి తను వస్తున్నారు. అంటే మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారనమాట. అంతకుముందు చాలా భయంలో ఉండేవారు, కానీ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నారు. మీ ధైర్యాన్ని తను మెచ్చి మీ లైఫ్లో వస్తున్నారనమాట ఈ పర్సన్. స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ సోర్డ్స్ అండి. మేబీ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి మీరు కళ్ళు తెరిపించారు అని చెప్పొచ్చండి. కొంతమంది పర్సన్ ఏమనుకున్నారంటే, తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటూ ఇక్కడ మిమ్మల్ని కూడా తను బ్యాలెన్స్ చేయొచ్చు, లేదా తను మీతో సీక్రెట్స్ రిలేషన్షిప్ అనేది పర్సన్ మెయింటైన్ చేయొచ్చు. తను చాలా నిజాలు అనేది పర్సన్ దాచిపెట్టి మీ వెనకాల తను ఏమీ లేదు అన్నట్టుగా లంగనాచి నాటకాలు ఆడడం ఏదో చేశారు ఈ పర్సన్. కానీ మీకు అన్నీ తెలుసు, ఎందుకంటే మీరు తనని పూర్తిగా చదివేశారు. తను ఎలాంటి టైంలో ఎలా ఉంటారు, పర్సన్ విషయంలో క్లారిటీ ఉంది. తను నిజంగా ఏదైనా దాచిపెడుతున్నారా లేదా లాయల్గా ఉన్నారా అనేది మీకు తెలిసిపోయింది. కాబట్టి పర్సన్కి క్వశ్చన్ చేయడం లాంటిది ఏదో చేశారు, కానీ నిజం అనేది బయటపడేసరికి పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎస్కేప్ అయిపోయారనమాట. ఎందుకంటే తను మోహం అనేది చూపించుకోలేరు. తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది. తన మేబీ తను ఏదైతే మీ వెనుకలో చేస్తున్నారో అదంతా తనకి కళ్ళకి కట్టినట్టుగా మీరు చూపించడము, మాట్లాడము, క్వశ్చన్ చేయడము ఏదో జరిగింది. కాబట్టి పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. తను ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదు. కొంతమంది మీ పర్సన్ మీ మీద చేసుకోవడం లేదా సైలెంట్ అయిపోవడము, అండ్ మీతో పెద్ద ఆర్గ్యుమెంట్స్కి దిగడము, పూర్తిగా నీకు నాకు చెల్లదు అన్నట్టుగా వెళ్ళిపోవడము ఏదో జరిగింది. బ్యాలెన్స్ ఈ పర్సన్ చేసుకోలేరు కూడా. సో కాబట్టి తను సైలెంట్గా వెళ్ళిపోవడం ఏదో జరిగిందండి. మీరు ఎంత కష్టపడినప్పటికీ, ఈ రిలేషన్ మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఈ పర్సన్
అర్థం చేసుకోలేదు. పైగా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి పర్సన్ వెళ్ళిపోవడము, లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని చెప్పిన పర్సన్ లైఫ్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ పర్సన్ మీ లైఫ్లోంచి తను వెళ్ళిపోయిన తర్వాత మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయిందండి పర్సన్ విషయంలో. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది 99% ఇస్తాను ఈరోజు. థర్డ్ పార్టీ ఉన్నారు. ఇక్కడ ఒక కార్డు వచ్చింది కదా మనకి, డెవిల్ కార్డ్. థర్డ్ పార్టీ చూడడానికి అందంగా ఉండొచ్చు, అండ్ ఫినాన్షియల్గా సెటిల్ అయిన పర్సన్ కావచ్చు, లేదా స్టైలిష్గా ఉండే పర్సన్ కావచ్చు. ఈ పర్సన్ అక్కడ ఫీదా అయిపోయారనమాట తను. కాబట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఏదో జరిగింది, అండ్ ఈ పర్సన్ అటు ఇటు పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేక తను దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. అండ్ అలాగే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారనమాట. మీరు స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా తీర్చిదిద్దుకోవడం లాంటిది ఏదో చేస్తున్నారండి. ఏదైనా కోర్సెస్ లాంటిది నేర్చుకోవడమా, లేదా ఏదైనా చిన్న జాబ్ లాంటిది వెతుక్కోవడమా, లైఫ్లో బిజీ అవ్వాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట. లైఫ్లో బిజీ అయితేనే ఈ పర్సన్కి సంబంధించిన ఆలోచనలు రావు అన్నట్టుగా మీ లైఫ్లో మీరు చాలామంది బిజీ అయిపోతున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే మీ మీద ఉందండి. అండ్ అలాగే సన్ లైట్ కింద మీరు మేబీ మార్నింగ్ 7:30కి ఆర్ 8 మధ్యలో ఉండండి, ఓ 5 minutes అలా. 5 of Wandsకి క్లారిఫికేషన్, 5 of Wandsకి క్లారిఫికేషన్ యూనివర్స్. పర్సన్ ఏదో రీసెంట్గా మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా ఏదో జరిగిందండి. ఈ పర్సన్ వైపు నుంచి మీరు చిన్నగా మెసేజ్ ఆర్ కాల్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుని ఉండొచ్చు. మీరు ఎలా ఉన్నారు, తన మీద ఇంకా ప్రేమతోనే ఉన్నారా, లేదా మీరు మర్చిపోయారా, మీ లైఫ్లో మీరు బిజీ ఉన్నారా తెలుసుకోవడానికి పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ లాంటిది మీకు చేసి ఉండొచ్చు అనమాట. రీసెంట్గా 1 or 2 weeks బ్యాక్ కూడా కావచ్చు. ఈ పర్సన్ ఏదో మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఇచ్చి ఇవ్వనట్టుగానే తను బ్యాగ్ తీసుకోవడం లాంటిది ఏదో జరిగిందండి. అంటే తను మీకు ఏదో ఆఫర్ ఇచ్చారు అన్నట్టుగా మీరు అనుకోవాలి కదా, అన్నట్టుగా మీ ఇంటెన్షన్ అనేది తన మీద ఉండాలి కదా మళ్ళీ అన్నట్టుగా. ఈ పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది ఇచ్చి ఇవ్వనట్టుగా తీసుకోవడం లాంటిది ఏదో జరిగింది. కానీ తను మనస్ఫూర్తిగా తను ఇవ్వాలి అనుకోలేదు. ఒకసారి ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటిది అన్నట్టుగా తెలుసుకుందామని అన్నట్టుగా తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమా, మెసేజ్ చేయడమా ఏదో జరిగింది. అలా అవ్వలేదంటే నియర్ ఫ్యూచర్ అలా రాబోతుంది అనమాట. మేబీ మీరు తనని మర్చిపోయారా, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా, లేదా అదర్ పర్సన్ వచ్చేసారా. తన లైఫ్లో అయితే మేబీ థర్డ్ పార్టీతో తనకి చెప్పలేనంత గొడవలు ఉన్నాయి. తనని అర్థం చేసుకునేవారు లేరు. అందరు ఒకవైపు అయితే ఈ పర్సన్ ఒకవైపు ఉన్నారనమాట. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి పర్సన్ లైఫ్లో. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారండి. ఏస్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్, ఏస్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్, డెవిల్ అండ్ 3 of swords అండ్ 7 of swords అండి. ఎవరో మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంటుంది, మోసం చేయాలి అని కూడా చూస్తూ ఉండొచ్చు. మేబీ నియర్ ఫ్యూచర్ జరిగే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ పర్సన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. తను ఏదన్నా మీ వైపు నుంచి ప్రాపర్టీ, మనీ ఏదో ఒకటి పర్సన్ తీసుకుని వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తను రావడం ఎలా వస్తారు, మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడమా, మెసేజ్ చేయడమా, లేదా డైరెక్ట్గా మిమ్మల్ని కలవడమా ఏదో జరగబోతుంది. కానీ పర్సన్ ఇంటెన్షన్ ఏంటిది, మిమ్మల్ని మోసం చేయాలి, మీ వైపు నుంచి దోచుకొని వెళ్ళిపోవాలి. మీరేమి చిన్నపిల్లలు కాదు కదండి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ మనసు కావచ్చు, మీ లవ్ కావచ్చు, లేదా ప్రాపర్టీ, మనీ ఏదైనా ఉండనివ్వండి. ఓకే, మిమ్మల్ని పర్సన్ లవ్ అనే పేరు వాడుకొని మీ లైఫ్లో వచ్చి మళ్ళీ తను మోసం చేయడం చూపిస్తుంది అనమాట. మీ దగ్గర ఉన్న ఎనర్జీ కావచ్చు ఏదో తీసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. మీ ఇంట్యూషన్ ఆల్రెడీ మీకు చెప్తుంది
అరే జాగ్రత్త ఉండురా బాబు అన్నట్టుగా, లేదా జాగ్రత్త ఉండమ్మా అన్నట్టుగా ఆ సైన్ అనేది యూనివర్స్ మీకు సెండ్ చేస్తారు. కానీ మీరు అలా తీసి ఇలా పాడేయకండి. మీకు యూనివర్స్ ఏదైనా టైంలో ఒక పర్సన్ మీ లైఫ్లో వచ్చారంటే, లేదా ఏదైనా క్రిటికల్ ప్రాబ్లంలో ఉంటే మీరు ఏం చేయాలి ఏంటిది అన్నట్టుగా మీ యూనివర్స్ మీకు చెప్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి, ఓకేనా? అర్థమైంది అని అనుకుంటున్నాను. రీడింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఎవరైనా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ కావచ్చు, తన విషయంలో మీరు ఘోరంగా దెబ్బతినడం లాంటిది ఏదో జరగబోతుందండి. ఓ 2 వీక్స్ వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి అని నేను సూచిస్తున్నాను. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నామండి. మేషరాశి వారు ఈరోజు మేషరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. వృషభ రాశి వారు మీ లైఫ్లో డెత్ అండ్ రీబర్త్ ఉంటుందండి. మీలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ లైఫ్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందన్నమాట. అలాగే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మిథున్ రాశి వారు మీ లైఫ్లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీరితో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వారు మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు ఈరోజు, లేదా మీకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు. జాగ్రత్తగా ఉండండి. అండ్ సింహరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు మీరు చాలా బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ టీం వర్క్ కూడా చేయొచ్చు మీరు. తులారాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చండి తులారాశి వారికి. అండ్ వృశ్చిక రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. ధనుసు రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, జగిల్ అవుతూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ కుంభరాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మీనరాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడే ఛాన్స్ ఉంటుందండి. మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక బాధ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అలాగే పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చండి, పే రీడింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఛానల్ కింద నేను ఒక లింక్ ఇస్తాను, డెఫినెట్లీ ఆ వీడియో కూడా మీరు చూడండి. మేబీ యూనివర్స్కి సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేశాను, మార్నింగ్ చూడండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండి, టేక్ కేర్.